హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజలు, కరివేపాకు కారప్పొడైతే చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా చాలామంది ఇంగువ కూడా వేసుకుంటారండి. నేను వేయలేదు ఇంగువ. వేగిపోయాయి కదా, ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్యాన్లో అరకప్పు మినపప్పు వేసుకుందాము. ఇవి కొంచెం వేగాక అరకప్పు అవిసె గింజలు అయితే వేసుకోవాలి. అవిసె గింజలు, కరివేపాకు మంచి కాంబినేషన్ అండి. మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి, లేదంటే కింద పప్పులు మాడిపోతాయి. పైన అయితే ఆకు పచ్చిగానే ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా వేపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఆకు అంతా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాము. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసుకుందాము. ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, అవిసె గింజలు, కరివేపాకు కారప్పొడి నచ్చిందా? లైక్ చేయండి.